ఒకప్పుడు ఆకలి బాధలను స్వయంగా అనుభవించిన వ్యక్తిగా నేడు వందలాది మంది ఆకలి తీర్చే అన్నదాతగా మారినట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త ఆల్ఫా కృష్ణ తెలిపారు. తన ఆధ్వర్యంలో గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ద్వారా పేదలు అవసరంలో ఉన్నవారికి ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకి 50 మందికి అన్నదానం చేస్తున్నామని, జూన్ 1 నుంచి ఈ సేవలను మరింత విస్తరించి రోజుకి 90 మందికి భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా సరే భోజనం కోసం ఇబ్బంది పడితే 2015 మార్చి 21న స్థాపించిన గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. పేద ధనిక అని తేడా లేకుండా ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. 82 వరకు చావలమదన్ జంక్షన్లో ఆకలి కోసం అలమటించిన వాడిగా, ఆకలి బాధలు, ఆకలి కోసం ఉండే కష్టాలు తెలిసిన వాడిగా ఈ సందర్భంగా తన జీవిత ప్రయాణాన్ని గురించి గుర్తు చేసుకున్న ఆల్ఫా కృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. 1976 నుంచి 1982 వరకు తాను తీవ్ర ఆకలి బాధల్ని ఎదుర్కొన్నానని చెప్పారు. 1979లో రైల్వే స్టేషన్ సమీపంలో ఆకలితో ఉన్న సమయంలో కొందరు ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తుండగా చూసి తాను కూడా భవిష్యత్తులో అవసరంలో ఉన్న వారికి భోజనం పెట్టాలనే సంకల్పం చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆ సంకల్పమే నేడు గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ రూపంలో నిలిచిందన్నారు. తన జీవితంలో దేవుడితో పాటు కొంతమంది వ్యక్తుల ప్రోత్సాహం, మద్దతు తన ఎదుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. సమాజ సేవను మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ఆకలితో బాధపడే వారికి సహాయం చేయడం తన జీవిత లక్ష్యమని ఆల్ఫా కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నేను స్థాపించేటప్పుడు దేవుడితో పాటు మరి నాకు జీవితాన్ని ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండాలి. అంతేకాకుండా ఉభయ రాష్ట్రాలకు నన్ను ఒక నాయకుడిగా నా సైన్యంలో ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తాడు ఆల్ఫా కృష్ణ అని అనేకమైన సందర్భాల్లో నాకు సపోర్టుగా ఉండి, ఈ జిల్లాకే కాదు 2009 నుండి వారితో నేను ప్రయాణం చేస్తున్న తరుణంలో అన్ని విధాలుగా నాకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తి జననేత, ప్రజానేత, జనహృదయ నేత జగనన్న అని సగర్వంగా మీ అందరికీ చెప్పుకోగలుగుతున్నా. ఎవరినైనా మర్చిపోవచ్చు, ఈరోజు మనం ఫ్రెండ్ను మర్చిపోవచ్చు, సాయం చేసిన వాడిని మర్చిపోవచ్చు, జన్మనిచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు. పునర్జన్మనిచ్చిన రాజశేఖర రెడ్డి అన్నను మర్చిపోను. అలాగే నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నను కూడా నేను మర్చిపోను. ఈ రోజున మీ అందరి ముందు 10 డయాసులు పంచుకుంటున్నాను, అనేకమైనటువంటి పదవులను నిర్వహిస్తున్నా. దీనికి ప్రధానమైనటువంటి కారణం నాకు ఈ ముగ్గురే. వారు లేకపోతే ఆల్ఫా కృష్ణ లేడు, వారు లేకపోతే నాలో ఒక నాయకుడు లేడు. నా జీవితంలో ఒకానొక సందర్భంలో రైల్వే స్టేషన్ దగ్గర నాకు ఆకలి వేస్తున్నప్పుడు, ఆ పాకెట్లు పంచుతున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నేను కూడా ఎప్పుడైనా ఈ పాకెట్లు పంచగలనా అని. అంటే ఆశ్చర్యం చూసారా? నాకేమో ఆకలేస్తుంది, నా ఆకలికి పాకెట్ కావాలని అడగాలి వాస్తవంగా. కానీ నేను భవిష్యత్తులో ఎప్పుడైనా దేవా 10 పాకెట్లు నేను పంచగలనా అనేటువంటి ఆలోచన నాకు ఆ రోజే 1979లో దేవుడు కలిగించాడు. నేను మే 1వ తారీఖు పుట్టాను. ఆ భావజాలం వేరు. నేను పుట్టిన